క్యారెట్ ఫ్రై. ముందుగా క్యారెట్ శుభ్రం చేసుకొని దాన్ని తురుముకొని పక్కన పెట్టుకోండి. అలాగే మన తాలింపు దినుసుల కోసం తాలింపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశెనగ గుళ్ళు అలాగే పప్పు దినుసులు అన్నీ వేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేయండి. చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలపండి. అవంతా బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కొద్ది కలర్ కోసం వేయండి. అలాగే పసుపు చాలా మంచిది. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమునంతా కూడా కడాయిలో వేసి బాగా ఫ్రై చేయండి. మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, కొద్దిగా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలాగా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.